జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భారద్వాజకులం బోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 9లో నిన్న మనం 34 కొంతవరకు చెప్పుకున్నాం. దాని నుంచి కంటిన్యూ చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం. కృతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాషో యథా తమః. ఒక విషయమును వేరొక విషయమని తప్పుగా ధారణము చేయుట భ్రాంతి అని పిలువబడును. ఉదాహరణకు త్రాడును పాముగా భావించుట భ్రాంతి అనబడును. కానీ త్రాడు మాత్రము అసత్యం కాదు. భ్రాంతిమయుడకు వ్యక్తి ఎదుట పడి ఉండేది త్రాడు ఎంత మాత్రము అసత్యము కాపోదు. కేవలము దానిని వేరు విధముగా భావించుటయే భ్రాంతిమయమై ఉన్నది. అదే విధముగా భగవద్శక్తి నుండి విడివడినట్టుదిగా ఈ భౌతిక జగమును అంగీకరించిన తప్పు భావము కేవలము భ్రాంతియే కానీ అది మాత్రము అసత్యము కాదు. ఈ భ్రాంతిమయ భావనయే అజ్ఞానాంధకారమున సత్యత్వపు ప్రతిబింబము అనుచూ పిలువబడును. భగవానుని శక్తి నుండి ఉద్భవించినదిగా గోచరించుట వంటి ఏదైనను మాయ అనియే పిలువబడును. జీవుడు రూపరహితుడు లేదా భగవానుడు రూపరహితుడు అనే భావం భ్రాంతిపూర్వకమైనదే. భగవద్గీత 2:12 ఎందు శ్రీకృష్ణ భగవానుడు యుద్ధరంగం నడుమ ఈ విషయం పలికి ఉన్నాడు. అర్జునుడు అతని ఎదుట గల యోధులు శ్రీకృష్ణుడు అందరూ పూర్వమును స్థితిని కలిగి ఉన్నారు. కురుక్షేత్ర రంగమందును వారు నిలిచి ఉన్నారు. భవిష్యత్తునందును చివరకు ప్రస్తుత దేహము నశించిన పిమ్మటనయు భవబంధం నుండి ముక్తిని పరిచైన పిదపయు వారు వ్యక్తిత్వములను కలిగి ఉందరు. అన్ని పరిస్థితుల ఎందును భగవానుడు మరియు జీవులు వ్యక్తిగతులే. వారి స్వరూప లక్షణములు ఎన్నడూను నశింపబోవు. కేవలము మాయా ప్రభావము అంధకారమున కాంతి యొక్క ప్రతిబింబము వంటిది. భగవత్కరుడితే తొలగగలదు. భౌతిక జగమున సూర్యకాంతి సైతము స్వతంత్రమైనది కాదు. చంద్రకాంతియు స్వతంత్రమైనది కాదు. కాంతికి నిజమైన మూలము బ్రహ్మజ్యోతియే. అది శ్రీకృష్ణ భగవాను దివ్య దేహం నుండి వెలువడినటువంటి కాంతి. అదే కాంతి సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్నికాంతి, విద్యుత్ కాంతి వంటి వివిధములకు కాంతి రూపములలో ప్రతిబింబమును. అనగా ఆత్మను పరమాత్మునితో సంబంధము లేనిదిగా భావించటయు భ్రాంతియే. నేనే భగవానుడను అనేది తప్పుడు ప్రకటము. అదే మాయ యొక్క చివరి భ్రాంతిమయ అలై ఉన్నది. ప్రతీదియు భగవాను నుండి ఉద్భవించునని వేదాంత సూత్రములు ఆరంభమునందే ధ్రువపరిచిన్నవి. కనుక పూర్వశ్లోకమున వివరింపబడినట్లు జీవులందరూ పరమ నిత్యుడకు భగవానుని శక్తి నుండి ఉద్భవించలి. స్వయముగా బ్రహ్మ సైతము ఆ దేవదేవుని శక్తి నుండి జనించను. ఇకత ఇతర జీవులందరూ భగవచ్శక్తి నుండి బ్రహ్మ ద్వారా జన్మించిరి. దేవదేవునితో జతకూడకుండగా వారెవ్వరూ అస్తిత్వమును కలిగి ఉండజాలరు. జీవునికి గల స్వాతంత్ర్యము నిజమైన స్వాతంత్ర్యము కాదు. అది పరమ పురుషునియందు నెలకొనియుండు నిజ స్వతంత్రపు కేవల ప్రతిబింబమై ఉన్నది. బద్ధజీవుల చేయబడు పరమ స్వాతంత్ర్యమును కూర్చిన తప్పుడు ప్రకటన కేవలము భ్రాంతి మాత్రమే. ఈ తీర్పు ఈ శ్లోకమునందు అంగీకరింపబడినది.
అల్పజ్ఞత కలిగిన మనుషులే భ్రాంతికి గురియగుతురు. కనుకనే నామమాత్ర శాస్త్రజ్ఞులు, శరీర తత్వశాస్త్రవేత్తలు, జ్ఞానులు మొదలగు వారు సూర్య, చంద్ర, విద్యుత్ ఆదివాని సముజ్వల ప్రకాశముచే కళ్ళు మిరుమిట్లు గొలుపుగా దేవదేవుని అస్తిత్వమునే నిరాకరింతురు. భౌతికమైనటువంటి వాని సుస్థితిలయములకు సంబంధించిన పలు సిద్ధాంతములను, కల్పనలను ప్రతిపాదించుతూ వారట్లు కావింతురు. దేహ నిర్మాణమున ఆత్మ యొక్క ఉనికిని వైద్యుడు నిరాకరించవచ్చునేమో కానీ మృతదేహమునకు జీవమును మాత్రం వసగలేడు. అంతే కదా, మృతదేహానికి జీవాన్ని ఇవ్వగలడా వైద్యుడు కానీ వాడు ఇవ్వాలిగా. అసలు వాడికి అభిప్రమాణం అనేది ఉండాలి కదా. మరణము పిమ్మటయు దేహంతరాంగం ఉన్నప్పటికీ అతడు అది చేయజాలడు. మనస్సు పని చేయుటకు పుర్రెలోని ముద్దయే కారణమని భావించుచు దాని నిర్మాణ స్థితిగతులను మనస్తత్వవేత్త తీవ్రముగా అధ్యయనము చేయుచుండును. కానీ కొత్త శరీరమునందు అతడు మనస్సు కార్యములను తిరిగి వెనుకకు తీసుకొని రాలేడు. ఈ భగవద్రహితమైన విశ్వపు శాస్త్రీయ అధ్యయనములు లేదా శరీర నిర్మాణ అధ్యయనములు కేవలము బుద్ధికి సంబంధించిన వివిధ కసరత్తులు మాత్రమే. అంత్యమున అవి భ్రాంతే తప్ప అన్యము కాబోవు. నేటి భౌతిక నాగరికత ఎన్నది విజ్ఞాన శాస్త్రము, జ్ఞానము అని వాని పురోగతి కేవలము మాయా ప్రభావపు ఆచ్ఛాదన తప్ప వేరొక్కటి కాదు. మాయాశక్తి రెండు విధములకు అస్తిత్వము కలిగి ఉన్నది. అవే ఆచ్ఛాదన ప్రభావము, విక్షిప్త ప్రభావము అన్నవి. విక్షిప్త ప్రభావము ద్వారా మాయాజీవులను అజ్ఞానాంధకారమును త్రోసివేయను. ఇక ఆచ్ఛాదన ప్రభావం ద్వారా ఆమె పరమపురుషుని అస్తిత్వపు విషయమున మనుజుల దృష్టిని అల్పజ్ఞతచే కప్పివేయను. ఆ పరమపురుషుడే పరమశ్రేష్ఠ జీవుడకు బ్రహ్మకు జ్ఞానోపదేశము చేసి ఉండేను. దేవదేవునితో బ్రహ్మ యొక్క ఏకత్వం అంటే సమానత్వము ఇచ్చడు పేర్కొనబడలేదు. అల్పజ్ఞులకు మనుషు చేయబడు అతి మూర్ఖ ప్రకటనము మాయ యొక్క మరి యొక్క ప్రదర్శనమై ఉన్నది. తన అస్తిత్వమును నిరాకరించడి దానవ స్వభావాలను మరింత అజ్ఞానాంధకారమును త్రోసివేయుదునని భగవద్గీత 16:18-28 శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నారు. ఆ విధముగా వారు దేవుడకు శ్రీకృష్ణునికి వచ్చిన ఎట్టి జ్ఞానము లేకుండగానే బహుజన్మలను పొందుచుందురు. అయినను బుద్ధిమంతులకు మనుషులు మాత్రము భగవానునిచే స్వయముగా ఉపదేశితుడై బ్రహ్మ యొక్క గురు పరంపరలో లేదా భగవానునిచే స్వయముగా ఉపదేశితుడైన అర్జునుని పరంపరలో జ్ఞానవంతుడగును. శ్రీకృష్ణ భగవానుని ఈ క్రింది వాక్యమును అతడు అంగీకరించును. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. సమస్త ఉద్భవములకు శ్రీకృష్ణ భగవానుడే ఆదిమూలము. సృష్టింపబడి, పోషింపబడి, లయింపబడి సమస్తము అతని శక్తి ద్వారానే స్థితిని కలిగి ఉండును. దీనిని ఎరిగిన బుద్ధిమంతుడే నిజముగా పండితుడు. కనుకనే అతడు దివ్యమగు ప్రేమయుత సేవలో నెలకొనిడి విశుద్ధ భక్తుడగును. భగవానుని ప్రకాశమాన శక్తి అల్పజ్ఞులకు జనులు కళ్ళకు భ్రాంతియమయ దృశ్యములను కలుగజేయుతున్నప్పటికీ బుద్ధిమంతుడు మాత్రము భగవానుడు మన దృష్టికి అనంత దూరములోనున్నను తన వివిధ శక్తుల ద్వారా వర్తించునని స్పష్టముగా నెరిగియుండును. దూరం నుండియే అగ్ని తన వేడిమి వెలుతురులను ప్రసరించినట్లు అతడు వర్తించును. పూర్వ ఋషుల వైద్యశాస్త్రం అంటే ఆయుర్వేదము భగవాను సర్వాధిపత్యపు అంగీకారము ఈ క్రింది పదములలో తెలుపబడినది.
జగద్యోనేరనిత్యస్య చిదానందైకరూపిణః పుంసోऽస్తి ప్రకృతిర్నిత్యా ప్రతిచ్ఛాయేవ భాస్వతః అచేతనాపి చైతన్యయోగేన పరమాత్మనః అకరోద్విశ్వమఖిలం అనిత్యం నాటకాకృతిం. ఈ భౌతిక జగత్తుకు జనకుడైన ఒక పరమ పురుషుడు కలడు. అతని శక్తి ప్రతిబింబం వలె మిరుమిట్లున్నట్లు గురుపుచు ప్రకృతిగా వర్తించును. ప్రకృతి యొక్క అట్టి భ్రాంతిమయ కర్మచే నిర్జీవ పదార్థము సైతము భగవానుని జీవశక్తి సహాయమున చలనము నందును. అది అంతటా భౌతిక జగము అజ్ఞానపు కళ్ళకు నాటక ప్రదర్శనం వలె గోచరించును. అనగా అజ్ఞానయుగు మనుజుడు శాస్త్రవేత్తయే కావచ్చును, లేదా శరీర నిర్మాణ శాస్త్రవేత్తయే కావచ్చును. ప్రకృతి నాటకమునందున్నవాడు కాగా బుద్ధిమంతుడగు వాడు ఆ ప్రకృతి భగవానుని మాయ అనుచు ఎరిగిండును. అట్టి నిర్ధారణను బట్టి భగవద్గీత యందు ధృవపడబడినట్లు జీవులు సైతము భగవాను దివ్య శక్తి పరాప్రకృతి యొక్క ప్రదర్శనమని స్పష్టమవుతున్నది. భౌతిక జగము ఆ దేవదేవుని న్యూనశక్తి అంటే అపరా ప్రకృతి యొక్క ప్రదర్శనమైనట్లుగా వారు దివ్యశక్తి ప్రదర్శనమై ఉన్నారు. శక్తి మరియు శక్తి మానుని నడుమ అంటే వేడిమి అగ్ని నడుమ అది కొద్ది భేదమే ఉన్నప్పటికీ భగవానుని దివ్యశక్తి మాత్రము అతనితో సమానము మాత్రము కాబోదు. వేడిమి అగ్ని ఎందు కలదు, కానీ అంత మాత్రం వేడియే అగ్ని కాబోదు. ఇంతటి సాధారణ విషయం కూడా అల్పజ్ఞులకు మనుషునికి అవగతమవుటలేదు. అగ్ని మరియు వేడిమి ఒకటే అతడు తప్పుగా వాదము చేయను. అగ్ని యొక్క ఈ శక్తి అంటే వేడిమి ఇతర ప్రతిబింబముగా మాత్రమే వర్ణింపబడినది, కానీ నేరుగా అగ్ని అని కాదు. అనగా జీవులు రూపమును ప్రదర్శితమయ్యేది జీవశక్తి భగవానుని ప్రతిబింబమే కానీ స్వయముగా భగవానుడు కాదు. భగవానుని ప్రతిబింబమైన కారణము జీవుని అస్తిత్వం పూర్తిగా దేవదేవుని ఆది కాంతిపై ఆధారపడి ఉన్నది. భౌతిక శక్తి నిజమునకు అంధకారమే కనుక దానిని అంధకారముతో పోల్చవచ్చును. అంధకారమునందు వనరింపబడే జీవుల కర్మలు అది వెలుగు యొక్క ప్రతిబింబములై ఉన్నవి. ఈ శ్లోకము యొక్క అన్వయమును బట్టి శ్రీకృష్ణ భగవాను అవగతము చేసుకొనవలసి ఉన్నది. భగవానుని ఇతర శక్తులు పరతంత్ర రాహిత్యము అంటే మాయగా భ్రాంతి వర్ణింపబడినది. కేవలము కాంతి యొక్క ప్రతిబింబము ద్వారా ఎవ్వరును అజ్ఞానాంధకారమునకు పరిష్కారమును చూపజాలరు. అదే విధముగా సామాన్య మనుజుని పరావర్తిత కాంతి ద్వారా ఎవ్వరును భౌతిక అస్తిత్వం నుండి బయటపడజాలరు. మనుజుడు ఆ కాంతిని ఆది వెలుగు నుండి గ్రహింపవలసి ఉండును. సూర్యకాంతి యొక్క ప్రతిబింబము చీకటిని పారద్రోలజాలదు, కానీ ప్రతిబింబము కానట్టి సూర్యకాంతి చీకటిని పూర్తిగా తరిమివేయగలదు. చీకటి యందు ఎవ్వరునూ గదిలోని వస్తువులను చూడజాలరు. కనుకనే చీకటి యందున్నవారు అచ్చట పాములు తేళ్ళు లేనప్పటికీ వానిని గూర్చి భీతుడై ఉండును. అది ఆడ వెలుగు అనేది లేకపోతే అక్కడ పాము ఉందా అలా తేలు ఉందా, అక్కడ ఏముంది పాము ఉంది తేలు ఉందని మనకు తెలుసు, కానీ మరి అక్కడ కనబడినప్పుడు ఏముంది. కానీ వెలుగునందు గదిలోని వస్తువులన్నీ స్పష్టముగా కనబడును కనుక స్పర్శ అంటే అది ఏ రకంగా తెలుస్తుంది. సర్ప వృచ్చిక భయము సైతము ఒక్కమారుగా తొలగిపోవును. కనుకనే మనుజుడు భగవద్గీత లేదా శ్రీమద్భాగవతం తెలుపబడిన భగవత్కాంతి ఆశ్రయమును పొందవలెను. భగవానునితో సంబంధములైనటువంటి ప్రతిబింబ సదృశ పురుషుల ఆశ్రయమును పొందరాదు. శ్రీకృష్ణ భగవానుని అస్తిత్వమును విశ్వసింపని మనుజుని ద్వారా భగవద్గీతను లేదా శ్రీమద్భాగవతమును ఎవ్వరును శ్రవణము చేయరాదు. అట్టి వాడు అది వరకే
అంటే పతనము చెందినట్టువాడు. అట్టి పతనము చెందినట్టు వానితో సాంగత్యపును సైతము పతనము కావింపగలదు. పద్మపురాణమును అనుసరించి బ్రహ్మాండమునందు అసంఖ్యాక భౌతిక విశ్వములు కలవు. అవన్నీ అంధకార బంధురములు. బ్రహ్మదేవుడు అసంఖ్యాక విశ్వములలో అసంఖ్యాక బ్రహ్మదేవులు కలరు. మొదలుగా అత్యల్పముకు చీమ వరకు గల ప్రతి జీవుడు అంధకారమందే జన్మించును. కేవలము ప్రత్యక్ష సూర్యకాంతి ద్వారానే సూర్యుడు కాంతిబడినట్లుగా దేవదేవుని ప్రత్యక్షముగా కాంతులకు అతని నుండి నిజము కాంతి వారికి అవసరము. దీపం కానీ లేదా మానవ నిర్మిత టార్చ్ లైట్ కానీ అది ఎంతటి శక్తివంతమైనను సూర్యుని కాంతులకు మనుషునికి తోడ్పడజాలదు. సూర్యుడే స్వయముగా తనను వెల్లడి చేసుకొనును. అనగా శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తుల చర్య లేదా స్వయంగా ఆ దేవదేవుడు అనే విషయమును అతని అనుగ్రహ కాంతి చేతనే అనుభూతము కాగలదు. భగవానుడు దర్శనీయుడు కాడని నిరాకారవాదులు పలుకుతారు. కానీ తెలుపునదేమనగా అతడు భగవత్కాంతి చేతనే దర్శనీయుడు కానీ మానవ నిర్మిత కల్పనతే కాదు. ఆ కాంతియే ఇచ్చట ప్రత్యేకముగా విద్యాత్ అని అంటే బ్రహ్మకు భగవాను ఆదేశము పేర్కొనబడినది. ఈ ప్రత్యక్షముకు భగవదాజ్ఞ ఆ దేవదేవుని ఆంతరంగిక శక్తి ప్రకటమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖాంచునకు ఈ ప్రత్యేకముకు శక్తియే మార్గమై ఉన్నది. ఒక్క బ్రహ్మదేవుడేగాక అట్టి దయాపూరిత ప్రత్యక్ష ఆంతరంగిక శక్తిని కాంచునకు శ్రీకృష్ణ భగవాను వచ్చే కరుణను వర్ధనవాడు ఎవడైనను సరియే ఎట్టి మనోకల్పము లేకుండా ఆ దేవదేవుని అనుభూతమునొచ్చుకొనగలడు. అది అందుకనే త్రికరణ శుద్ధి మనస వాచ కర్మణ అని చెప్పడానికి కారణం. ఏదో చేస్తున్నాం, ఏదో చేసేస్తాం, నేనే చేస్తున్నాను కాకుండా పరిపూర్ణంగా అక్కడ పెట్టినప్పుడు ఆ దేవదేవుడి యొక్క అనుభూతమునొచ్చుకొనగలరు. అమ్మా తర్వాత యదా మహాంతి భూతాని భూతేషు చావతేష్వను ప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. ఓ బ్రహ్మదేవా, విశ్వపు మూలతత్వములు బ్రహ్మాండమును ప్రవేశించియు అదే సమయమున ప్రవేశింపకను ఉండనట్లుగా నేనును సృజింపబడిన సమస్తమునందును నిలిచేందును. అదే సమయమున సమస్తమునకు బాహ్యముగాను స్థితిని కలిగిందునని ఎరుగుము. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే భౌతిక సృష్టికి చెందిన మహాభూతములన్నీను సముద్రములు, పర్వతములు, జలచరములు, వృక్షములు, సరీసృపములు, పక్షులు, జంతువులు, మానవులు, దేవతలు, భౌతికముగా వ్యక్తమైన ప్రతి ఒక్కరూ అనే సమస్త వ్యక్తాంశముల దేహం ముందు ప్రవేశించును. అనే సమయమున అవి భిన్నమును స్థితమైండును. చైతన్యము వికాసమునందున స్థితి యందు మానవుడు దైహిక విజ్ఞాన శాస్త్రము మరియు భౌతిక విజ్ఞాన శాస్త్రము రెండింటినీ అధ్యయనం చేయగలిగినను వాని మూల సిద్ధాంతములు భౌతికాంతములే కానీ వేరేదినూ కాదు. మానవుని దేహము, పర్వత దేహము, బ్రహ్మదేవునితో సహా దేవతల దేహములన్నీను పృథ్వీ, జలము అది అనే మూలకములను కలిగి ఉండును. కానీ అదే సమయమున ఆ పంచభూతములు దేహమునకు పరముగాను ఉన్నవి అని తొలుత సృజించినందున దేహ నిర్మాణమునందు తదుపరి ప్రవేశించినవి. కానీ రెండు పరిస్థితుల యందును అవి బ్రహ్మాండమును ప్రవేశించుతున్నవి మరియు ప్రవేశింపక ఉన్నవి. అదే రీతిగా శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులలో ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, బ్రహ్మాండమందరి ప్రతి దాని యందును స్థితిని కలిగి ఉన్నాడు. మరియు అదే సమయమున పూర్వము వివరించినట్లు ప్రతి దానికి బాహ్యముగా భగవద్రాజ్యమును వైకుంఠమున నెలకొని ఉన్నాడు. ఈ విషయము బ్రహ్మ సంహిత 5.3.7 యందు చక్కగా తెలుపబడినది. ఆనంద చిన్మయ రాజా ప్రతిభవితభిః తభిర్యేవ నిజ రూపతయా కళాభిః గోలోక ఏవ నివసత్య కిలాత్మభూతో
గోవిందమాది పురుషం తమహం భజామి అన్నారు. అమ్మా ఇక్కడ చూడండి, మనిషికి దివ్యముగు అస్తిత్వము, జ్ఞానము, ఆనందములను కూడిన ఆంతరంగిక శక్తి విస్తారము ద్వారా స్వీయ రూపమునందు విస్తరణ ఎందు రమించి ఆది పురుషుడైన గోవిందుని నేను భజింతును. ఏకకాలమున అతడు సృష్టి అందరి ప్రతి కణమునందును ప్రవేశించును. ఆ దేవదేవుని స్వాంశల ఈ విస్తారము సైతము అదే బ్రహ్మ సంహిత 5:3 యందు ఇట్లు వివరింపబడినది. అమ్మ జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదార్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమన్నారాయణ. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.